హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేమిప్పుడు 400 కిలోమీటర్స్ జర్నీ చేసి ఒక మ్యారేజ్కి అయితే వెళ్తున్నాము. అది ఎవరి మ్యారేజ్ అంటే ఇంతకుముందు మేము కర్ణాటకలో ఉన్న ఇంటి ఓనర్ అమ్మాయి వాళ్ళ మ్యారేజ్. ఆ ఊరు ఎలా ఉంటుందంటే చుట్టూ కొబ్బరి తోటలు, ఊరు మధ్యలో ఉంటుంది. చాలా బాగుంటుంది. నైటు 10:30కి కమలాపురం నుండి కేఆర్పురం బస్ అయితే బుక్ చేసుకున్నాము. మా ఇద్దరి పిల్లలతో స్లీపర్ బస్ ఎక్కడం అయితే ఇదే ఫస్ట్ టైం. మా పాప నిద్రపోతుందనుకుంటే బస్సు ఎక్కంగానే లేచేసింది. బస్సు అయితే మా పాపకి చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మార్నింగ్ 4:30 అయింది టైము. ఇంకా కేఆర్పురం అయితే 5 మినిట్స్లో వెళ్ళిపోతాము. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే బైక్ లేదా కార్లో వెళ్తాము. ఈసారి మాత్రం బస్ జర్నీ చేశాము. కేఆర్పురం మార్కెట్ దగ్గర అయితే స్టాప్ చేశారు బస్సు. ఈ మార్కెట్లో మార్నింగ్ 3 గంటలకే వచ్చి షాప్లలో కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఇంకా ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు అయితే ఇక్కడ నుండి తీసుకెళ్తారంట. కేఆర్పురం మార్కెట్ నుండి ఆటోలో మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాము. డైరెక్ట్ పెళ్ళికి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వచ్చామంటే పెళ్ళికి ఇంకా 3 డేస్ టైం ఉంది. ఇక్కడ మా హస్బెండ్కి మీటింగ్ ఉందన్నారు వాళ్ళ కంపెనీ వాళ్ళు, అందుకని ఇక్కడికి వచ్చాము. మా హస్బెండ్కి మంత్లో ఒక్కరోజు కంపల్సరీగా ఇక్కడే మీటింగ్ ఉంటుంది. వచ్చినప్పుడల్లా వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికే వస్తారు. ఇంకా ఆ రోజు మా హస్బెండ్కి మీటింగ్ అయిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ సాధన వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఇక్కడ మాల్కి అయితే వచ్చాము. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి. వాళ్ళ ఇంటి నుండి ఈ మాల్ అయితే దగ్గరలోనే ఉంది. ఇక్కడ డబ్బులు ఉండాలే కానీ పిల్లలు ఆడుకోవడానికి మాత్రం మంచి మంచి గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మా డింపుల్ బైక్ డ్రైవింగ్ చేస్తుండు. ఈ గుండు పాప మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ కూతురు. ఏజ్ అయితే 2 ఇయర్సే కానీ మాటలు మాత్రం 5 ఇయర్స్ పిల్లల్లాగా మాట్లాడుతుంది. ఈ గేమ్స్ అన్నీ అయితే నాకు తెలియదు, నేనైతే ఎప్పుడు ఆడలేదు. మీలో ఎవరైనా ఈ గేమ్స్ ఆడుంటే మాత్రం కమెంట్ చేయండి. పల్లెలలో ఉన్న పిల్లలైతే బయట ఆడుకుంటారు, కానీ సిటీలో ఉన్న పిల్లలైతే వాళ్ళకి ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి మాల్స్కి వచ్చి గేమ్స్ ఆడిపిస్తుంటారు. ఇంకా ఆ రోజు నైట్ అక్కడే ఉండి మార్నింగ్ టిఫిన్ తిన్నాక మెజెస్టిక్లో హాసన్ బస్ స్టాండ్కి వచ్చి బెల్లూరు క్రాస్ బస్సు ఎక్కాము. మేము ఆ ఊర్లో మాకు పెళ్ళైన 5 మంత్స్ నుండి మాకు పాప పుట్టిన 5 మంత్స్ వరకు అక్కడే ఉన్నాము. ఒక 10 మినిట్స్కి వెళ్దామనగా ఇక్కడ లంచ్కి ఆపారు. నాకైతే ఇక్కడ హోటల్స్లో ఫుడ్ అయితే అస్సలు నచ్చదు. ఇంకా అక్కడ తినేసి బస్సు ఎక్కేసాము. బస్సులో నుండి చూసినా సరే రోడ్డు పక్కన మొత్తం కొబ్బరి తోటలే కనిపిస్తాయి. ఈ ఊర్లో ఉన్న 4 ఇయర్స్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది మొత్తం జర్నీ వ్లాగే. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఆ ఊరు మొత్తం చూపిస్తాను. ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. దానికైతే ఈ ఊరికి వచ్చాము. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. పెళ్ళి కూడా నెక్స్ట్ వీడియోలోనే పెడతాను. ఈ జోడీ ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.